ప్రతి పదం నుంచి ఎంతో అర్థం నేర్చుకోవచ్చు, అంతరార్థం పెంచుకోవచ్చు, ఎన్నో నిగూఢ విషయాలను తెలుసుకోవచ్చు. సత్యం శివం సుందరం. సత్యాన్ని పట్టుకుంటే శివంలాగా సుందరంగా ఉంటాం. శివము అంటే ఏంటి? ప్రకృతి, పరమాత్మ. మరి శివుణ్ణి పరమాత్మ కిందే కదా కొలిచేది. వారు ఎప్పుడు పంచభూతాలతో మమేకమై ఉంటారు, ప్రకృతితో అనుసంధానమై ఉంటారు, సత్యంలోనే జీవిస్తారు. నిత్యం సర్వం మంగళం. నిత్యము వారు అన్ని మంగళకరమైన విషయ వాసనలతో జీవిస్తారు. అలాగే మనం కూడా సత్యాన్ని పట్టుకుంటే శివంలాగా ఉంటాం. అదే అసత్యాన్ని పట్టుకుంటే శవంలాగా తయారవుతాం. అందుకే సత్యం శివం సుందరం నిత్యం సర్వం మంగళంగా జీవితం తరిద్దాం.